ఏంటండి ఎప్పుడు కుండ పొయ్యి మీద పెట్టే శాంతి ఈరోజు కుక్కర్ పొయ్యి మీద పెట్టిందనా? వారం కూడా ఏదో ఒక కుకింగ్ చేసి పెడుతూ ఉన్నాను. చాలా మంది ఆదరిస్తున్నారు, చాలా మంచి కామెంట్స్. కొందరు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, మాకెప్పుడు లంచ్ పెడతావు, డిన్నర్ పెడతావు అని. పలావులో కంపల్సరీ నెయ్యి వేస్తానండి. ఇది ప్యూర్ నెయ్యి అనమాట. మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కానీ ఏవి కానీ ఎక్కువ, మసాలాలు కానీ ఎక్కువ యూజ్ చేయను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే తీసుకుంటాం. తెలుసుగా నా బాడీని చూస్తే మీకు ఇంత కొవ్వు కూడా లేదు, నాకు లేదు, నా బాడీలోనే లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మిర్చి వేస్తాం. ఎంతమందికి నేను చేసే పలావ్ ఇష్టమో, ఎవరైనా ఇలా ఏమన్నా చేసుంటే చెప్పండి. చాలామంది ఇది కడిగి నార్మల్గా యూజ్ చేస్తారండి. నేను ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు చాలా సంవత్సరాలు వస్తుంది. ఇది కొనుగోడు ఇప్పుడు ఫోన్ కూడా వస్తుంది. ఎంతమందికి నోరు ఊరుతుంది? హలో అండి, వచ్చేసారా? ఏమండి, మా ఏరియా 4 ఛానల్ వాళ్ళు వచ్చేసారండి. వీళ్ళు వచ్చారంటే మీకు తెలుసు కదండి, ఖచ్చితంగా నా చేత వంట చేపిస్తారు. కాబట్టి నేను కూడా సిద్ధమైపోయి ఉన్నాను. ఎనీవే, రియల్గా ఈ ప్రతి వారం కూడా ఏదో ఒక కుకింగ్ చేసి పెడుతూ ఉన్నాను. చాలామంది ఆదరిస్తున్నారు, చాలా మంచి కామెంట్స్. కొందరు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, మాకెప్పుడు లంచ్ పెడతావు, డిన్నర్ పెడతావు అని. ఈరోజు మరి మీకు నేనేం చేస్తున్నాను చెప్పాలి కదండి. చికెన్ పలావ్ అండి. యాక్చువల్లీ బిర్యానీలో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట. దమ్ బిర్యానీ కానీ, బగారా రైస్ అని ఇలా చేసి చాలామంది చూస్తున్నారు. కానీ మన పలావ్ అనేది, చికెన్ పలావ్ చాలా వెరైటీగా ఉంటుంది. ఆంధ్రాలో యాక్చువల్లీ చాలా ఫేమస్. మనకి హైదరాబాద్లో చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో, చికెన్ ఆంధ్ర పలావ్ కూడా అంతే ఫేమస్. సో ఈరోజు నేను చికెన్ పలావ్ అయితే నేను చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎప్పుడు చెప్పే మాటలే. లోపలికి వస్తే మా కిచెన్ రూమ్లో ఏమేమి కావాలో అవన్నీ నేను చెప్పేస్తాను అనమాట. ఓకే, మరి లోపలికి వెళ్ళిపోదామా? ఇదే నా ఇల్లు. నా ఇంట్లో ఇదిగో సాధారణంగా ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా నార్మల్గానే ఉంటుందన్నమాట. వండుకోవడం, తినడం, రెస్ట్ తీసుకోవడం అనమాట. ఓకే, ఈ విధంగా నిజంగా నా వంట చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం తింటున్నా. ఇంతకుముందు అది సరిగ్గా తినను నేను బేసికలీ ఆ టయానికి. కానీ ఇప్పుడు వంట చేయడం వల్ల మీకు చూపిస్తున్నాను, అలా కొంచెం నేను ముద్ద తింటున్నాను అనమాట. మరి కిచెన్లోకి వెళ్ళిపోదామా? పదండి. ఏమంటే చికెన్ పలావ్కి మరి కావాల్సిన పదార్థాలు ఏమో తెలుసుకోవాలి కదా. చికెన్ పలావ్కి కావలసిన పదార్థాలు: పట్ట, లవంగం, సాజీరా, మరాఠీ మొగ్గ, మేతి, బిర్యానీ ఆకు, జాపత్రి. ఇవన్నీ కూడా మన బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నమాట. ఆ తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిర్చి చీర్చినవి, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట పేస్ట్ అండి. నేను ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. లెమన్ ఒక హాఫ్. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ రైస్ తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో మరి చూసేద్దామా? మరి ముందుగా అండి, నేనైతే బాస్మతి రైసు 1/2 కేజీ తీసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ అంటే 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ 1/2 కేజీ బాస్మతి రైసు ఒక 10 నిమిషాలు నాననిద్దాం. నానితేనే కొంచెం బాగుంటుంది. ఏమంటే చెప్పడం మర్చిపోయా, నేను పలావులో కంపల్సరీ నెయ్యి వేస్తానండి. ఇది ప్యూర్ నెయ్యి అనమాట. మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్. అప్పుడు రైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎప్పుడు వేయాలని నేను చెప్తాను. మరి రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదండి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే చికెన్ శుభ్రంగా కడిగి దీంట్లో ఏమేమి మసాలాలు వేసి మనం నానబెడతామో అనేది చెప్తాను. ముందైతే నేను చికెన్ కడిగేస్తున్నాను. సో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. మరి ఇందులో అయితే కారము కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా 1 స్పూను, తర్వాత పెరుగు, తర్వాత కల్లుప్పు మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు నేను కుండ పెరుగు ఉంటుందండి, ఆ కుండ పెరుగు యూజ్ చేస్తుంటాను. కాకపోతే ఆ కుండ పెరుగు కుర్రోడు ఇంకా షాప్ తీయలేదు, అందుకని ఇంక మనకి టైం లేదు కదని చెప్పేసి ప్యాకెట్ పెరుగు తీసుకొని వేస్తున్నాను అనమాట. అంటే ఇది ఒక 10 నిమిషాలు, రైస్ ఒక 10 నిమిషాలు నానేటప్పటికి ఈ లోపల మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగేటప్పటికి టైం అయిపోతుంది అనమాట. కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఈ 3 ఉల్లిపాయలు కూడా తరిగేద్దాం. సో అండి, మరి చికెన్ పలావ్ కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎప్పటిలాగానే మనం పొయ్యి వెలిగించుకొని. ఏంటండి
ఎప్పుడు కుండ పొయ్యి మీద పెట్టే శాంతి ఈరోజు కుక్కర్ పొయ్యి మీద పెట్టిందనా. కుక్కర్ బిర్యానీ చాలా ఫేమస్ అండి ఇప్పుడు, అందుకని నేను కుక్కర్ పలావ్ చేయబోతున్నాను ఈరోజు. ఎందుకంటే ఇంకోటి మన కుండ కూడా కంజెస్టెడ్గా ఉంటుంది, ఎక్కువ సరిపోదు కాబట్టి అది కొంచెమే ఉంటుంది. అది కూరలకైతే ఓకే. ఇప్పటికైతే మీకు నేను కుక్కర్ పలావ్ చూపించబోతున్నాను. సో కుక్కర్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వేడైంది, ఇప్పుడైతే ఆయిల్ పోసేద్దాం. బిర్యానీ కదండి, కొంచెం ఆయిల్ అవుతుంది. తర్వాత ఎలాగో నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి నేను ఏది కూడా అండి ఆయిల్ కానీ ఏవి కానీ ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ యూజ్ చేయను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే తీసుకుంటాం. తెలుసుగా నా బాడీని చూస్తే మీకు ఇంత కొవ్వు కూడా లేదు, నాకు లేదు, నా బాడీలోనూ లేదు. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. ఒక్కొక్క ఐటమ్స్ మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాము. సరే కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మిర్చి వేస్తాం. ఏమండో ఇందాక నేను ఉల్లిపాయలు వేసి మిర్చి అని చెప్పానండి, అంతేనండి. వీడియో చూస్తూ వంటలు చేస్తే ఇలానే ఉంటుంది నాకు. కాబట్టి ఏం లేదండి, ఇప్పుడైతే ఆనియన్ వేసాను. చిన్న మిస్టేక్ క్షమించండి. సో ఆనియన్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి మనం మిర్చి వేసాం కాబట్టి చికెన్లో కూడా కొద్దిగా కారం కొద్దిగా నేను ఎక్కువ వేయలేదు. పలావ్ కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంది. ఇది ఒక 2 minutes వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదిగోండి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పుదీనా యాడ్ చేస్తున్నాము. తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. నూనెలో బాగా ఇదైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేయబోతున్నాం. చాలా ఈజీ అండి పలావ్, తెలుసా అండి. ఇంకో దమ్ బిర్యానీలు అవన్నీ ఇవన్నీ కూడా కొంచెం పన్ను తీసుకుంటుంది, కానీ చికెన్ పలావు చాలా ఈజీ. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే విత్ ఇన్ నమ్ముకోండి 20 minutesలోనే మీకు పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. తెలుసా, దమ్ అనుకోండి, అది కడిగి సపరేట్గా బాయిల్ చేసుకొని రైస్ సపరేట్గా చికెన్ చేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసి చాలా తతంగాలు ఉంటాయి. కానీ పలావ్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. నమ్మలేరు. సో ఇప్పుడండి అవన్నీ కూడా బాగా బ్రౌన్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ యాడ్ చేస్తున్నాను. ఎంతమందికి నేను చేసే పలావ్ ఇష్టమో, ఎవరైనా ఇలా ఏమన్నా చేసుంటే చెప్పండి నాకు. బేసిక్గా 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ వేస్తారండి. నేనైతే ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను, కేజీ చికెన్ వేస్తున్నాను. అంటే చికెన్ కొంచెం ఎక్కువ ఉండేలాగా, అంటే ఇప్పుడు నా నలుగురు వచ్చినా కొంచెం వడ్డించడానికి బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం మూత పెట్టి ఒక 15 నిమిషాలు అందులోనే బాగా వాటర్ వచ్చి అందులో బాగా బాయిల్ అయిపోతుంది, బాగా ఉడికేస్తుంది అనమాట. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ఏముంటుంది, రైస్ వేసేయడం అనమాట. చూద్దాం. ఒక 15 నిమిషాలు బాగా కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. సో అండి మరి చికెన్ అయితే చూసారా ఫుల్గా బాయిల్డ్ అయిపోయింది. చికెన్ ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, బాస్మతి రైస్, ఈ వంపేసి ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేస్తున్నాం. మనం ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో, యాక్చువల్లీ 2 గ్లాస్ తీసుకున్నానండి. ఈ 2 గ్లాసులకి బేసిక్గా గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోయాలి, కానీ బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నరే పోస్తున్నా, ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇప్పుడైతే బాస్మతి రైస్ యాడ్ చేసామండి. వాటర్ కూడా 3 గ్లాసులు వాటర్ పోసేసాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువ గంటి పెట్టి కలపొద్దు, లేదా రైస్ విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి సాల్ట్ చూసుకొని, ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక లెమన్ పిండేస్తున్నాను. లెమన్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెయ్యి యాడ్ చేస్తున్నాం. నెయ్యి వచ్చేసి ఒక 2 స్పూన్స్ అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టే ముందు మనం ఏం చేయాలంటే ఇదండి, ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది కడిగి నార్మల్గా యూజ్ చేస్తారండి. నేను ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు చాలా సంవత్సరాలు వస్తుంది. ఇది కొని కూడా ఇప్పుడే ఫోన్ కూడా వస్తుంది.
అయితే అంటే అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇప్పుడు ఇది కొన్ని కూడా నేను 4 years అవుతుందండి. 4 years నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం పెట్టేసాం. 2 విజిల్లు వస్తే సరిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. 2 విజిల్స్ తర్వాత చూపిస్తాను. సో 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆపేస్తున్నాను. ఎస్, అంటే గ్యాస్ అయిపోయిన వెంటనే తీయకూడదండి. అది ఎప్పుడైతే ఆ ఆవిరి ఆ ప్రెషర్ అంతా పోవాలి, పోయిన తర్వాతనే తీయాలి. అప్పుడు అది బాగా బాయిల్ అవుతుంది అనమాట. ఒక 5 minutes వెయిట్ చేస్తే అది అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఏమండి మరి నా కుక్కర్ పలావ్ అయిపోయిందండి. చూద్దావా ఎంతమందికి నోరు ఊరుతుంది. వావ్, చూసారా రైస్ ఏమాత్రం తిరగకుండా ఎలా వచ్చిందో. స్మెల్ మామూలుగా లేదు, రియల్గా రాత్రంతా షూటింగ్ వచ్చాను, ఉదయం నుంచి ఏం తెలియదు. ఆకలి అయితే ఈ స్మెల్కి వచ్చేస్తుంది. మరి మీరు ఎంతమందికి ఆకలి వేస్తుందో నాకు తెలీదు. ఇలాగే చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఇదే కొలతలతో చేసుకోండి. మన కుక్కర్ పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, నేనైతే తినేస్తాను. ఏమండి పలావ్ అయితే అయిపోయింది. బట్ నేను తినే ముందు దీనికి నేను ముందు కష్టపడితే తెర వెనక కష్టపడే వాళ్ళకి నేను వడ్డించాలి కదండి. మా ఏరియా 4 ఛానల్ అధినేత బిందు గారి హస్బెండ్ సురేష్ గారికి ఈ యొక్క ఫస్ట్ ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను తిందాం అనుకుంటున్నాను. మరి ఆయన ఎప్పుడెప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను కదా, నేను చూపించేస్తాను. ఆయనకే ఫుడ్ పెట్టి. అతిథి దేవో భవ అంటారు. ఫస్ట్ అతిథి, తర్వాత మనం అన్నమాట. ఎలా ఉందో తినేసి చెప్పండి చాలు. నాకు కాదు, మా చూసే ఆడియన్స్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. శక్తి గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.